ఏ విధంగానైనా దేవుని యొక్క పరిపూర్ణ నీతి న్యాయాలకు, పవిత్రతకు వ్యతిరేకంగా మన మనస్సులో, మాటలో, క్రియలో ఉండేది ఏదైనా సరే అది పాపమే. చేయవలసింది ఏదైనా చేయకుండా ఉండటం కూడా పాపమే. పాపం చేయడం అనేది మనల్ని దోషులుగా చేస్తుంది కనుక మనకు క్షమాపణ అవసరమవుతుంది. అందువల్ల మనం దేవునితో మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరాలి. క్షమించగలిగిన వాడు దేవుడే గనక ఆయనతోనే మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలోనికి మనుషుల యొక్క పాప పరిహారార్థ బలిగా మరణించేందుకు పంపించాడు. అందువల్ల మనం పశ్చాత్తాపడి నిజంగా క్షమాపణను అడిగితే ఆయన మన పాపముల నుండి తప్పక మనల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి పరిహారం చెల్లించాడు. కాబట్టి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు, శాశ్వతంగా వాటిని తుడిచిపెట్టేస్తాడు. సమస్తమైన అన్యాయాన్ని, చెడు అంతటిని మన అంతరాత్మలో నుండి కడిగివేసి శుద్ధ హృదయాన్ని ఇస్తాడు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1:9 ప్రకారము, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్.